దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము యేసుక్రీస్తు నామావళి. మొదటిగా ఆశ్చర్యకరుడండి. యెహోవా మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను అని కీర్తన గ్రంథం 145 అధ్యాయము 5వ వచనము తెలియజేస్తుందండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం ప్రకారము మనకు అనుగ్రహింపబడిన శిశువైన యేసుకు అందింపబడిన నామావళిలో ఆశ్చర్యకరుడు అని పేరు మొదటిదండి. అవును, ఆయన ఆశ్చర్యకారములకు మితిలేదు. తన జ్ఞానము చేతను ఆకాశ మండలములను సృజించి విశాలపరిచి సూర్య చంద్రుల ఏర్పరిచి భూమిని అందలి సమస్తమును దాని మీద ఉన్న జనులకు ప్రాణాన్ని జీవాత్మను ఇచ్చినట్టి ప్రభావ మహిమలు గలవాడు. చెరలోని వారి బంధకములను విడిపించి చీకటిలోనున్న వారికి అరుణోదయ దర్శనము అనుగ్రహించి నీతి సూర్యుడు. అట్టి అద్భుతకరుని ఆశ్చర్య కార్యములను కీర్తనాకారునితో పాటు మనమును ధ్యానిద్దామండి. ఆయన ఆశ్చర్యకార్యములన్నింటినీ గూర్చి సంభాషణ చేయుడు. కీర్తన గ్రంథం 105 అధ్యాయం 2వ వచనం ప్రకారం అని పరిశుద్ధ వాక్యము చెప్పిన విధముగా కొన్నింటిని 3 అంశములుగా సంభాషించుదామండి. మొట్టమొదటిగా ఐగుప్తులు చేసిన ఆశ్చర్యకార్యములు. కఠిన దాస్యములో మ్రగ్గుతున్న ఇశ్రాయేలీల మూలుగులను విన్న యెహోవా దేవుడు దిగివచ్చి మండుచున్న బొదలో మోషేకు ప్రత్యక్షమయ్యాడండి. ఇశ్రాయేలీల పరముగా అది మొదట ఆశ్చర్యకార్యము. బొద మండుచున్న అది కాలిపోలేదు. మండేది తప్పనిసరిగా కాల్చాలి. కానీ ఇక్కడ అది జరగలేదు. ఎంతో ఆశ్చర్యకరమైన విషయం కదండి. కారణము ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. మోషేను ఏర్పరచుకున్న దేవుడు అహరోనును తోడుగానిచ్చి తన ఆశ్చర్యకార్య పరంపర కొనసాగించుటను దైవవాక్య వెలుగులో ధ్యానిద్దామండి. రెండవదిగా మోషే చేతికర్ర సర్పమగుట. నిర్గమాకాండము 7వ అధ్యాయము 10వ వచనములో అదేవిధంగా ఏటి నీరు రక్తంగా మార్చబడుట. నిర్గమాకాండం 7వ అధ్యాయం 20వ వచనం ప్రకారము. తర్వాత ధూళి పేలుగా మార్చబడుట. నిర్గమాకాండం 8వ అధ్యాయం 16వ వచనం ప్రకారము. ఈగలు గుంపులుగా వ్యాపింపచేయుట. నిర్గమాకాండం 8వ అధ్యాయం 24వ వచనం ప్రకారము. ఐగుప్తు సమస్తము కప్పల చేత బాధింపబడుట. నిర్గమాకాండం 8వ అధ్యాయం 6వ వచనం ప్రకారము. బాధాకరమైన తెగులుతో పశువులు మరణించుట. నిర్గమాకాండం 9వ అధ్యాయం 9వ వచనం ప్రకారము. ఆవుపు బుగ్గి చల్లగా పొక్కులు దద్దుర్లు ఏర్పడి బాధించుట. నిర్గమాకాండము 9వ అధ్యాయము 10వ వచనం ప్రకారము. వడగండ్లు పిడుగులతో పైరులు పశువులు నాశనమగుట. నిర్గమాకాండం 9వ అధ్యాయం 23వ ప్రకారము. మిడతల దండు పంటలను తినివేయట. నిర్గమాకాండం 10వ అధ్యాయం 13వ వచనం ప్రకారము. ఐగుప్తిలో 3 దినములు గాఢాంధకారం వ్యాపింపచేయట. నిర్గమాకాండము 10వ అధ్యాయము 22వ వచనంలో అండి. దేవుడు ఇన్ని ఆశ్చర్యకార్యములు తన ప్రజల పక్షమున చేసి ఐగుప్తును బాధపరిచిన ఫరో తన హృదయం అంతకంతకు కఠినపరుచుకున్నాడే గాని ఇశ్రాయేలులకు దాస్య విముక్తి కలిగించలేదండి. అందుకే మరో పెద్ద దెబ్బ కలిగించాడు దేవుడు. చిట్ట చివరిగా ఐగుప్తు జ్యేష్ఠ సంతతి సమస్తము హతమగునట్లుగా. నిర్గమాకాండం 12వ అధ్యాయము 27వ వచనం ప్రకారం. ఐగుప్తులోనే ఉన్న ఇశ్రాయేలులకు ఎట్టి కష్టము నష్టము కలగనీయలేదండి. ఆశ్చర్యకరుడైన దేవుడు. సంభవించిన అన్ని కార్యములు ఐగుప్తు ప్రజలకు మాత్రమే ఈ చివరి దెబ్బతో దిగి వచ్చాడండి ఫరో. అనగా తగ్గించుకొని వారు వెళ్ళుటకు సమ్మతించాడండి. రెండవదిగా ఇక విడుదల పొందిన ఇశ్రాయేలీల ప్రయాణంలో జరిగిన ఆశ్చర్య కార్యములు. మొట్టమొదటిగా మన్నా. ప్రయాణమైపోయిన ఇశ్రాయేలీలు పిల్లలు కాకుండా కాల్బలము 6 లక్షల వీరులు, స్త్రీల సంఖ్య చెప్పబడలేదండి. ఈ మధుర మన్నాను ఎడతెరిపి లేకుండా వారి ప్రయాణం కొనసాగిన 40 సంవత్సరాల పాటు వర్షింపచేసి అద్భుతముగా పోషించిన ఆశ్చర్యకరుడు మన దేవుడండి. ఒక్కొక్కరు ఒక్క ఓమేరు చొప్పున కూర్చోవాలి. హెచ్చుగా కూర్చున్న వారికి ఎక్కువ కాలేదు, ఎక్కువ కూర్చుకున్న వారికి ఎక్కువ కాలేదండి, తక్కువ కూర్చుకున్న వారికి తక్కువ కాలేదు. ఏనాటి బత్తెము ఆనాటికే. విశ్రాంతి దినాన మన్నా కురియదు కనుక 6వ దినము 2 కూర్చుకోవాలి. వేరు రోజులలో ఎక్కువ కూర్చుకుంటే అది పురుగు పట్టి కంపు కొట్టును అని వ్రాయబడి ఉందండి. 6వ దినము రెట్టింపు కూర్చుకొనొచ్చు అది పురుగు పట్టదండి. ఎంత ఆశ్చర్యం కదా.
ఈ మన్నా ప్రభువైన యేసుక్రీస్తు శరీరానికి గుర్తండి. జీవాహారము నేనే అని పలికిన యేసయ్య రొట్టె విరిచి పుచ్చుకొని తినుడి, ఇది నా శరీరము అని చెప్పారండి. మా అనుదిన ఆహారం మాకు దయచేయము అని నేర్పించారండి. ఏ నాటి బత్తెమో ఆనాటికి రేపటిని గూర్చి చింతించవలదని బోధించారండి మన ఆశ్చర్యకరుడైన యేసయ్య. రెండవదిగా మేఘము అగ్నిస్తంభములండి. యెహోవా దేవుడు పగలు మేఘస్తంభంలోను రాత్రి అగ్నిస్తంభంలోను ఉండి వారికి ముందుగా నడుచుచు వారిని నడిపించారండి. ఎండ తగలకుండా మేఘము దారి చూపి వెలిగించుటకు అగ్ని, ఆ మహోన్నతుడు తిరిగి మేఘారూఢుడే ఆయన ఉన్నాడండి. అది ఎంతో ఆశ్చర్యకరం కదా. మూడవదిగా ఎర్ర సముద్రము పాయలవ్వడం. మోషే సముద్రం వైపు చేయి చాపగా నీరు విభాగింపబడి ప్రజలంతా సముద్రం మధ్యను ఆరిన నేలను నడిచారండి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కల వారికి గోడ వలె ఉన్నదండి. నిర్గమాకాండ 14:22లో నీటిని గోడగా నిలవగలిగిన మహా ఆశ్చర్యకరంగా శిల్పాకారుడు మన ప్రభు అండి. ఇశ్రాయేలీయులకు రక్షణ ఐగుప్తులకు మునిగిపోవడము, ఆనాడు సముద్రమును చీల్చి వారికి రక్షణ అందించిన ఈ ఆశ్చర్యకరుడు శిశువై ఈ లోకమునకు వచ్చి పాప సముద్రంలో మునిగిపోనున్న మనలను క్షేమ మార్గంలో నడిపించిన ఈ సిలువలో చీల్చబడ్డారండి. మనకు రక్షణ అనుగ్రహించారు. ఐగుప్తు వంటి సాతానుని మరణాన్ని ఓడించారండి. కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు ఈ రోజున మనం ధ్యానించడానికి, ఆశ్చర్యకరుడు చేసిన ఆశ్చర్య కార్యములు ధ్యానించడానికి ఇచ్చే సమయానికి వేలాది స్తోత్రములండి. మరికొన్ని ఆశ్చర్య కార్యములను రేపటి దినమున నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేయను గాక. ఆమేన్.